गुरु जी, देव जी, दत्त जी, अलग जी, स्वामी जी, परमात्मा जी, ओम नमो गुरु जी, ओम नमो नारायण। आत्म बंधुవులారా, నా అడ్రస్ ఏకేశ్వర ఉపాసకులు మహంత్ ఇంద్రగిరి మహారాజ్, బ్రహ్మ విద్య ఆశ్రమం, చానాటుబానిపాలెం, డోర్ నంబర్ 5-52, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం 47. ఆటు హా అనే అక్షరంతో ప్రారంభం. ఒక్కో వాక్యం ఒక్కొక్క అక్షరంతో పలుకుతుంది. హా నుంచి హా వరకు. అచ్యుతుని చేరు ఆఖరి జన్మ అయి ఉన్నందున మనిషి జీవితం గురించి తెలియట అత్యవసరం. అసలు మనిషి ఏంటి, వీళ్ళన్నీ లేకుండా మనిషిని ఎందుకు ప్రార్థన చేస్తారు? భగవంతుని కూడా మనిషికి అతని కళ్ళు అంతా ఉండే, అతని తలకాయ అంతా ఉంది, కాళ్ళు చేతులు అన్నీ అంతా ఉండే అని మనిషిని పోల్చుకుంటూ మన మనసులు కనుక. కానీ ఈ మనిషికి అంత ఇదేంటి? ఇహలోక సౌఖ్యములను పొందుతూ పరలోకము చేరు ప్రధాన కర్తవ్యమే మానవ జన్మ. మానవ జన్మ ఎత్తాము ఎందుకురా అనేదంటే, ఆహా సుఖాలు అనిపించకండి, ఏదో పిచ్చ మాటలు మాట్లాడటం కాదు. ఇహలోక సౌఖ్యముని పొందుతూ, ఈ లోకంలో సుఖాన్ని పొందు, అంతేగాని బాధలే పొందమని కాదు, సుఖాన్ని పొందుతూ పరలోకమును చేరే మార్గం ఒక మానవుడికే ఉండదు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి పెరుగుటే మానవ విధి. ఉన్న స్థితి నువ్వు ఏ స్థితిలో ఉండవు అది గమనించుకుని ఉన్నత స్థితికి, మంచి స్థితికి వెళ్ళాలి. విసుతుడవు కావాలంటే సంస్కారం అన్నది మానవుని ప్రథమ కర్తవ్యం. నువ్వు మంచి పేరు, మంచివాడు అనే పేరు రావాలంటే దాన్ని నీకు మొట్టమొదటి సంస్కారాన్ని నేర్చుకోవాలి. మానవుని ప్రథమ కర్తవ్యం ఏంటంటే సంస్కారాలు. ఎలుగెత్తి చాటి యావత్ ప్రపంచానికి వెన్నుంపు కావాలంటే నీవు భగవంతుడుగా. నీవు భగవంతుడు ఎలా ఉంటాడు ఏంటి అని భగవంతుని గురించి ఆలోచిస్తే నీవు భగవంతుని గ్రహించలేవు. నేను భగవంతుని కావాలని ఇస్తే అప్పుడు భగవంతుడు ఏంటో నీకు అర్థం అవుద్ది. ఐహిక భౌతిక పురోభివృద్ధి చెందాలంటే ఐక్యతాహితమైన సంఘ సంస్కర్తవుక. వరవడి అనే మాయతో చిక్కక ఓం నాగమునే ప్రణవంలో గిలిగితేలు. ఎలాగంటే వరవడి అంటే బాగా ఎప్పుడు అదే విధంగా చేయగలిగే దాంట్లో నీకు ప్రణవాన్ని శ్వాసమే జోడించి అదే దీంట్లో ఉండు. కర్మ వశంబొకయించుక, దైవ కృతంబొకయించుక, మనసు వికారంబొకయించుక మానదు ప్రాణులకు. ప్రతి ప్రాణి కూడా ఈ యొక్క త్రికరణ, ఈ 3 గుణాలు కూడా మనపై ఏదో ఒకటి ప్రభావం చూస్తూ ఉంటాయి. కల్మషాన్ని కడిగి కలి పురుషుని బాండి వైదొలగాటకు ప్రణవమే దిక్కు. నీకు ప్రణవమే కల్మషాన్ని కడిగేసి మనలో ఉన్న పాపాలను కడిగి నీ కలి పురుషుని బాధని తప్పుకోవాలంటే ఇదే మనకి ప్రణవమే గతి. గమనమెట్లు వైపు గ్రహించి యావత్ ప్రపంచానికి చాటి చెప్పే గనుడవు కావాలి. నీవు పలానా వ్యక్తి అబ్బా చాలా గొప్పరా అనిపించుకోవాలంటే గమనం ఎట్లు నువ్వు గ్రహించాలి. నువ్వు దారి ఏ దారంతో అయితే మనం మంచిగా వెళ్తామో అది గ్రహించాలి. చెమటోడ్చి శాపల్యాన్ని తొలగించుకుని శాశ్వత మార్గాన్ని పయనించు. నీకు బాగా నువ్వు కష్టపడాలి. దీని గురించి అనుకుని కష్టం లేకోకుండా ఊరికి ఏమీ రాదు. జడమునకు మనకు తేడా ఉందని నిరూపించు. రాయికి మనకు తేడా ఉంది. ఆ రాయి ఏంటి కదలదు, ఏమి చేయలేదు, మనం కదులుతాం, అన్ని పనులు చేస్తాం, కనుక మనకు తేడా ఉందని జడంలాగా పడి ఉన్నమాట. దత్యాలు మాని మౌనమునకు ప్రాధాన్యత నీయి. తనువుతో కూడిన సూక్ష్మ శరీరం దాటి ఆత్మతో
దవన సుగంధ పరిమితమైన ఏమిటంటే ఎత్తుగా అప్పుడు నేను ఎట్టా దచ్చాలు పలకపోకుండా నీకు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం 3 శరీరాన్ని దాటిపోయి నీకు ఆ విధంగా ప్రయత్నం చేయి. నువ్వు పరులను తానుగా భావించే పరిపక్వమే నేర్వు. ఇతరుల్ని అందరినీ సమానంగా చూడు. వాళ్ళు లేనివాడు కదా అనుకుని ఒక ఇదిగా తేలిగ్గా చూడుకోకుండా, ఉండకూడని పెద్ద ఇదిగా మొయ్యిపోకుండా అందరినీ సమానంగా ఈ మనసులో సమానత్వం కనబడాలి. అంతేగాని పై గోచరించడం కాదు. బడాయిలు మాని బాను తేజస్సులా వెలుగొందు. సూర్యుడు కిరణాలు, సూర్యుడు ఎంత పెద్ద చదువుతాడో ఆ విధంగా నువ్వు తేజరుడు. మనుషుడవై పుట్టినందుకు మరి జన్మలు లేకుండా మాధవుడై వెలుగొందు. నువ్వు మనిషిదై పుట్టావు. నీకు ఎంతవరకు నువ్వు సాధన చేసేది ఏమిటా అంటే భగవంతునిలో కలయిటాకి. యజ్ఞరూపంగా కర్మలు చేసి జీవించు. నువ్వు ఏ పని చేసినా యజ్ఞరూపంగా చెయ్యి. రమ్యమైన ప్రకృతిని రాధామాధవ కళగా నించి కడు రమణీయంగా తీర్చిదిద్దుకో. నీకు నువ్వు తీర్చిదిద్దుకోవాలి. ఎందుకంటే ఈ ప్రకృతిని అంతా చూసి నీవు ప్రేమగా వాటిని అనుభవించాలే కానీ వాటిని అసహించుకోకూడదు. శాస్త్రం కాదు ఇవన్నీ కనపడేవని అని అసహించుకోకూడదు. ఎంచి కడుపు రమణీయంగా తీర్చిదిద్దుకో. లంపట సంసార బంధము అని గ్రహించు. ఈ సంసార బంధం లంపటే అని గ్రహించి వక్రగతులను వీడి వరదుని చేరే మార్గం వెదకు. నీవు ఈ వంకరగతులు అది చేయాలి ఇది చేయాలని ఎంత మట్టికి ధనం మీద ఆశ లేకోకుండా నువ్వెంతవరకు ఏంటంటే ఏమొస్తే అది మంచిదే అనుకుని నీవు భగవంతుని చేరే విధానం వెతుకు. శరణాగతులమై శ్రవణానందం నాదోపాసనతో చరించు. నీవు ఎప్పుడు నాదాన్ని వింటూ ఏ పని చేస్తున్నా నాదం శ్రవణం, ఈ 2 శ్రవణంతో పోల్చుకుంటే నువ్వు వింటూ ఉంటుంటే అది పరమగతిని తీసుకెళ్తుంది. సన్ముఖ ముద్రతో ఉషా పరిణితునికి అంశగా మారు. అంటే నీవు భగవంతుడిగా మాట్లాడే ప్రయత్నం చేయి. సకలము వ్యాపించి ఉన్నది పరమాత్మేనని గ్రహించు. హరిహరాదులు ఏకత్వం గ్రహించి ఏకేశ్వరు కోసం చెయ్యి. నువ్వు ఒకడే భగవంతుడు, అది వేరు అదో అంటే భగవంతుడు విష్ణువు వేరు, నీకు శివుడు వేరు అనే భావన లేకుండా ఏదైనా ఒకటే. వాళ్ళు వేషాలు మార్చుకున్నారు తప్పితే భగవంతుడు ఒక్కడే. అదే బ్రహ్మ విష్ణు రుద్ర వాళ్ళకి భగవంతుడు బ్రహ్మగాను విష్ణువుగాను రుద్రుడుగాను వీళ్ళందరినీ కారకుడైన వాడు నీలో ఉన్నాడు. అది గ్రహించుకో. ఏకేశ్వరోపాసన చేయి. అక్షరమాలికలతో హరిధామం చేరు. అక్షరమాలికలతో ఆ అనే అక్షరం నుంచి హా అనే అక్షరం వరకు ఈ ప్రతి వాక్యం కూడా భగవంతుని చేరే మార్గంలోనే గ్రహించు. హరి ఓం నమో నారాయణ.